అయితే కేంద్ర సహాయం గుర్తు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యోగా సాధనతోనే అనారోగ్యాలకు చెక్ పెట్టొచ్చని చెప్పారు. యోగాను జీవిత దినచర్యలో భాగంగా మార్చుకుని ప్రతిరోజు యోగాని అభ్యసించాలని సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్రలో గుర్తుండిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు వేశారు. శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా ఎంతో పరిపక్వత సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక సానుకూలమైన దృక్పథం మన ఆలోచనల్లో కలగడానికి యోగా మంచి సాధన. ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రమోట్ చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమైనది. ఎవరు ఇంతవరకు యోగాను ఇంత గొప్పగా ప్రమోట్ చేసిన సందర్భం లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే దానికి కారణం మోడీ గారు చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధ. అట్లాగే ఈ రాష్ట్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి స్వయంగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం